హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గంగా చంద్రిక తేజాస్ కిచెన్ అండి. ఈరోజు మన వీడియోలో సూపర్ యమ్మీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా రెసిపీ అండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూసేయండి. ఈ ఉప్మా రెసిపీ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. నా స్టైల్లో చూపించబోతున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీగా చేయొచ్చు. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? చూడండి, ఇక్కడ నేను వచ్చేసి 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నానండి. చాలామంది తెల్ల రవ్వతో కూడా చేస్తారు. నేను వచ్చేసి ఈ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ఈ ఉప్మా రవ్వని వేయించుకోవాలి. మనము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోవాలండి. నూనె హీట్ అయిన తర్వాత మనం 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, ఆ ఉప్మా రవ్వని వేసుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉప్మా రవ్వ అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలండి. వేయించేటప్పుడు ఉప్మా రవ్వ అనేది మంచి స్మెల్ వస్తుందండి. అంతవరకు మనం వేయించుకోవాలి, మాడిపోకుండా వేయించుకోవాలి. 3 నిమిషాలకి నాకు రవ్వ అనేది చక్కగా వేగిపోయిందండి. చూడండి, ఈ రవ్వని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసుకోవాలండి. నూనె హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, టమాటా అనేది కట్ చేసుకున్నాను. ఒక పెద్ద ఎర్రగడ్డని సన్నగా పొడుగ్గా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే 2 టమాటాలని కట్ చేసుకోవాలి. పోపు దినుసులు వేడైన తర్వాత కట్ చేసుకున్న ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు వేయించాలండి. జస్ట్ సాఫ్ట్గా కుక్ అయితే సరిపోతుంది. కలర్ ఎక్కువ చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఎర్రగడ్డ. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాని కూడా వేసుకొని వేయించాలండి. ఇప్పుడు అలాగే కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించాలి. ఇప్పుడు ఇందులోనే 1 ఫుల్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్రని ఒకసారి బాగా వేయించాలి. జీలకర్ర వేయడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది మరింత రెట్టింపు అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది జీలకర్ర ఫ్లేవరు ఉప్మాలోకి. ఇప్పుడు నీళ్ళని వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1:3 రేషియో లాగా వేసుకోవాలి. అంటే 1 కప్పు రవ్వకి 3 కప్పుల నీళ్ళు వేసుకోవాలండి. చూడండి, ఇలా 3 కప్పుల నీళ్ళు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసాను. ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత ఒకసారి గరిటెతో బాగా కలపాలి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్ పెట్టి మూత పెట్టి ఎసురు అనేది బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా బాగా ఉడికిపోతున్నప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ ఉంది కదా, ఆ రవ్వని వేసుకొని గరిటెతో కలుపుతూ ఉండండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు కదపకుండా అలాగే వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది. కాబట్టి దగ్గర పడేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి రవ్వని. చూడండి, ఒక 3 నిమిషాలకు బాగా దగ్గర పడిపోయింది. 3 నుంచి 5 నిమిషాల వరకు టైం పడుతుంది రవ్వ దగ్గర పడటానికి. ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని గరిటెతో కొత్తిమీర అంతా బాగా ఉప్మాకి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చూడండి, మా సైడ్ అయితే ఈ రవ్వతోనే ఎక్కువగా చేస్తారు. చాలామంది తెల్ల రవ్వతో కూడా చేస్తారు. ఈ రవ్వతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేయాలి. అంతే, చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేస్తారు. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఉప్మాలకి ఊరగాయ అయినా, పప్పుల పొడి అయినా, చట్నీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.